మేము ఆల్మోస్ట్ లాస్ట్ 4, 5 మంత్స్‌లో అందరికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకొకటి అర్థమైంది ఏంటి అనంటే, వాళ్ళకి ప్రాపర్‌గా చెప్తే, వాళ్ళు నిజంగా వాళ్ళకి అర్థమైంది అంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వాళ్ళు యాక్షన్ తీసుకొని దే ఆర్ మేకింగ్ మనీ. హ్మ్. అందుకే మేము ఒక ప్రొడక్ట్ ఏం లాంచ్ చేసామంటే, ఒక 15-18 మినిట్స్ వాళ్ళు ఎవ్రీడే టైమ్ స్పెండ్ చేయాలి. హ్మ్. రోజు ఒకటే టూల్ నేర్పిస్తాం. హ్మ్. రోజు ఒకటే టూల్ రికార్డెడ్ వీడియో వస్తుంది. మన యాప్‌లో వచ్చేస్తుంది. వాళ్ళ ఓకే. యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసేసుకొని చూస్తారు. దాంట్లో ఎట్లా డివైన్ చేసామంటే, ఆ టూల్ ఏంటి? హ్మ్. ఫస్ట్ 5 మినిట్స్ ఆ టూల్ ఏంటి? సెకండ్ 5 మినిట్స్ ఆ టూల్‌ని మీ లైఫ్‌లో ఎక్కడ వాడుకోవచ్చు? హ్మ్. మీరు బిజినెస్‌లో అయితే ఎలా వాడాలి? లేదంటే మీరు స్టూడెంట్ అయితే ఎలా వాడాలి? ఎక్కడెక్కడ యూజ్ కేసెస్ ఉన్నాయి? హ్మ్. నెక్స్ట్ 5 మినిట్స్ టు 6 మినిట్స్ ఏంటి అనంటే, ఆ టూల్‌ని యూజ్ చేసుకొని మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు? మీరు డబ్బులు ఎలా సంపాదించొచ్చు? ఓకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మనీ మ్యామ్. మనీ. ఆ! దాన్ని యుటిలైజ్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ముందే తెలుసుకొని, ఆ టూల్ ఏదైతే ఉందో ముందే తెలుసుకొని, ఆ టూల్‌తోని వీళ్ళు అప్‌స్కిల్ చేసుకొని, అప్‌డేట్ అయ్యి, వాళ్ళు యుటిలైజ్ చేసుకోవడానికి ఎలా అని చెప్పేసేసి అలా ఆ కోర్స్ మోడల్ తీసుకొస్తున్నాం. ఓకే. సో, 365 డేస్‌లో వాళ్ళు డైలీ కొంచెం 365 టూల్స్ నేర్చుకుంటారు. నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు 15-18 మినిట్స్ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ 1% ఇన్ దేర్ డే. హ్మ్. 24 అవర్స్‌లో 1% ఆఫ్ దేర్ టైమ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ దెమ్‌సెల్ఫ్ ఇన్ ఎ హ్మ్. గ్రోయింగ్ వే. దట్ టూ ఏం చేస్తున్నామంటే అది తెలుగులో నేర్పిస్తున్నాం కాబట్టి, నేను ఇంగ్లీష్‌లో ఒక 1 అవర్ చెప్పేది తెలుగులో ఒక 20 మినిట్స్‌లో 20 చెప్పేయొచ్చు. మినిట్స్‌లో చెప్తే అర్థమైపోతుంది. ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు హ్మ్. కూడా ఈజీగా నేర్చుకుంటారు. హ్మ్. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. ఎనీ కేటగరీ. ఎనీ కేటగిరీ. ఎందుకంటే దీనికి నాలెడ్జ్ అసలు నాకు కోడింగ్ రావాలి అది ఇది అని ఏం హ్మ్. అవసరం లేదు. హ్మ్. ఏం అవసరం లేదు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ ఏంటి అనంటే దాన్ని ఎలా వాడాలి అనే ఆర్ట్ తెలిస్తే చాలు. హ్మ్. సింపుల్. ఇప్పుడు నాకు కూడా కోడింగ్ రాదు. ఓకే. అయినా నేను చాట్ జీపీటీ వాడుకొని నేను ఒక సాఫ్ట్‌వేర్ కూడా డెవలప్ చేశాను. 2, 3 టూల్స్ డెవలప్ చేశాను. హ్మ్. సింప్లిఫై చేశాను. ఆల్ దీస్ థింగ్స్ సింపుల్. హ్మ్. మనకేం కావాలని అడిగే విధానం ఉంటుంది. ఎలా అడగాలి అని చెప్పి మెకానిజం ఉంటుంది. అదొక్కటి మాస్టర్ అయితే చాలు. దాన్నే ఓకే. మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. సో, అంటే 1 డేలో 1 టూల్ నేర్చుకోవడం పాసిబుల్ అంటారా? చాలా పాసిబుల్. ఈజీ మ్యామ్. హ్మ్. వన్ డేలో 1 టూల్ నేర్చుకోవడం. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీతోని మనము నార్మల్‌గా గూగుల్ సెర్చ్ చేయడానికి నేను కొన్ని క్రియేటివ్ యూజ్ కేసెస్ చెప్తాను. హ్మ్. నేనెప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు చాట్ జీపీటీలోకెళ్ళి కూపన్ కోడ్స్ అడిగి కూపన్ కోడ్స్ యూజ్ చేసి కొంటాం. హ్మ్. ఎప్పుడైనా మీరు ట్రై చేసారా? ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలా. లేదు. నాకు సాఫ్ట్‌వేర్స్‌కి చాలా దానికి వర్క్ అయింది. హ్మ్. ట్రావెల్ దానికెళ్ళినప్పుడు ట్రావెల్ దానికి, క్వెషన్ పేపర్ ప్రిడిక్ట్ చేయడానికి, హ్మ్. ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూకొస్తున్నాను. ఇంటర్వ్యూ కన్నా ముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలని చెప్పి క్వెషన్, దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలని కూడా అడగొచ్చు. హ్మ్. ఎక్కడికైనా ఎళ్తున్నాము స్పీచ్ రాసిమ్మని అడగొచ్చు. ఓకే. ఎంత స్పెసిఫిక్‌గా అంటే అంత స్పెసిఫిక్‌గా. నేనిక్కడికెళ్తున్నాను, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఓల్డెన్ పీపుల్ ఉన్నారు. ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళున్నారు. ఓకే. ఇలా యూజ్ చేయడం అని చెప్పి. హ్మ్. చాట్ జీపీటీని కొంతమంది ట్రిక్స్ కోసం వాడతారు, టిప్స్ కోసం వాడతారు. ది అదర్ సైడ్ చూసుకుంటే ఓన్లీ చాట్ జీపీటీతోని దేర్ ఆర్ 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ఓకే. 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ఐ ఈవెన్ డోంట్ నో వన్ ఆల్సో. మీరు చాట్ జీపీటీని అడగొచ్చు. ఓకే. సింపుల్. చాట్ జీపీటీకెళ్ళి హౌ టు మేక్ మనీ యూజింగ్ చాట్ జీపీటీ అడగండి. హ్మ్. ఇట్ విల్ గివ్ మీ 200 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ విత్ యూజింగ్ చాట్ జీపీటీ. ఇట్ విల్ గివ్. ఓకే. స్టూడెంట్స్‌కి దేర్ ఆర్ 200 యూజ్ కేసెస్ మ్యామ్. హ్మ్. ఎస్సే రైటింగ్ ఓన్లీ అసైన్‌మెంట్స్ ఇదనే మాట్లాడుకుంటాం గానీ దేర్ ఆర్ 200 యూజ్ కేసెస్. ఒక స్కిల్ నేర్పియడానికి, ప్రాంప్ట్ గాని, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ వితిన్ దట్ పవర్‌ఫుల్ ఇంజిన్. ఓకే. దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ జేసుకోవాలి. హ్మ్. సో, ఇందులో గూడా ఏంటి అంటే యూజ్ కేసెస్ జెప్పినప్పుడు వాళ్ళకొక ఇన్‌సైట్ ఒస్తది. ఓకే. ఇప్పుడు మీరు వాడారు, నేను వాడాను. కూపన్ హ్మ్. కోడ్స్ కోసం. వేరే వాళ్ళు వాడుండకపోవచ్చు. హ్మ్. ఆడియన్స్‌లో వేరే వాళ్ళు వేడ వాడుండకపోవచ్చు. వాడుండరు. అంటే అంత నాకు క్రియేటివ్‌గా తెలిసి మోస్ట్ ఆఫ్ ఆలోచించారు. ద మెంబర్స్‌కి తెలిసి తెలీదు. ఉండకపోవచ్చు. ఆ యూజ్ కేస్. హ్మ్. సో, ఆ యూజ్ కేస్ పైన మీరు ఇలా గూడా వాడొచ్చు అని తెలిసిందననుకోండి. ఆబ్వియస్లీ దే విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. హ్మ్. సో, ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అనంటే సక్సెస్‌కి దారి తెలిస్తే చాలు. అవును. ఎక్కడ ఫెయిల్ అవ్వద్దో తెలిస్తే చాలు. హ్మ్. ఈ 2 థింగ్స్ తెలిసినప్పుడు దే విల్ బికమ్ ఫాస్ట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఓకే. లాట్ ఆఫ్ పీపుల్ ఎందుకు బుక్స్ చదవమని రికమెండ్ చేస్తారు. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైనా గూడా బుక్స్ చదవమని ఎందుకు చెప్తారంటే బుక్‌లో ఒక ఆథర్ లైఫ్ టైమ్‌లో అతను సాధించిన అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకున్నాడు, ఆయన జీవితంలో చేసిన మిస్టేక్స్ అన్ని గూడా ఒక బుక్ రూపంగా మనకిస్తాడు. హ్మ్. ఆ బుక్ సమ్మరీ చాట్ జీపీటీలో 1 అవర్‌లో 1 మినిట్‌లో ఇచ్చేస్తది. హ్మ్. నాకు ఆ బుక్ చదివేసి నేను ఆ బుక్‌ని నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో నాకు చెప్పు. నేను హ్మ్. సేల్స్ పర్సన్. నాకు 'అటామిక్ హ్యాబిట్స్' అనే బుక్ నేను ఎక్కడెక్కడ వాడాలి. డైరెక్ట్ యూజ్ కేస్ చెప్పు. నేను హ్మ్. చదవాల్సిన అవసరం లేదు. బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సమ్మరీని సమ్మరీ మనకిచ్చేస్తది. ఇచ్చేసి, ఆ సమ్మరీ యొక్క యూజ్ కేస్. హ్మ్. అదిక్కడ ఈ ఎలా బుక్‌ని ఏ నేను ఎక్కడ టైంలో ఎక్కడ లైఫ్‌లో వాడాలి. అప్లై చేయాలి. అప్లికేషన్ కూడా తెలిసింది. హ్మ్. సో, ఇప్పుడు సక్సెస్‌కి జర్నీ చాలా షార్టెన్ అయింది కదా! షార్ట్. షార్ట్ అయిపోయింది. హ్మ్. అండ్ ఇక్కడ చాలామంది ఏం మిస్టేక్ చేస్తారు. ఎక్కడ ఫెయిల్ అయితారో చెప్పు. ఫెయిల్యూర్స్ ముందే నేర్చుకున్నామనుకోండి సక్సెస్ అయిపోతాం. హ్మ్. సో, అది నేర్చుకోవడమే క్యూరియాసిటీ కాబట్టి ఆ కేస్ స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ ఆప్షన్. ఓకే. యాహ్! సో, వన్ లాస్ట్ క్వెషన్. సో, మీరు ఇచ్చేటువంటి కోర్సెస్ గురించి ప్రేక్షకులకి చెప్పాలి ఒక్క వర్డ్‌లో అంటే ఏం చెప్తారు? సో, బేసిక్‌గా మేము తెలుగులో నేర్పిస్తున్నాము. ఒక చిన్న ఇనిషియేటివ్‌తోని డిజిప్రెన్యూర్ ఏఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. డిజిప్రెన్యూర్ ఏఐ అంటే ఏంటి అనంటే, ప్రపంచం అంతా డిజిటలైజ్‌లో ఉంది. హ్మ్. డిజిటల్ టూల్స్‌ని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని, వాళ్ళొక ఆంట్రప్రెన్యూర్ ఎలా అవ్వచ్చు హ్మ్. అనే విషయంగా అది హోమ్‌ప్రెన్యూర్ అనుకోండి, సోలోప్రెన్యూర్ అనుకోండి, ఎవరైనా కూడా కెరియర్‌ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తెలుగులో నేర్చుకొని, అది ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మిరాకిల్స్ చేయొచ్చు.
వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే నా దగ్గర కాకపోయినా ఎక్కడైనా ఏ నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ నేర్చుకోండి. ప్రతి దగ్గర ఏ వచ్చేసింది ఎవ్రీవేర్. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కాలేజ్లో కూడా అడ్మిషన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఏ ఉందని అడుగుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఏ అని చెప్పి అంత పబ్లిసిటీ జరుగుతుంది, అంత అవుతుంది అని అంటే దెర్ ఈస్ ఈక్వల్లీ రియల్ పాసిబిలిటీ దాట్ ఏంటి అంటే జాబ్స్ అనే కాదు మన ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. మనం జాబ్ చేసే విధానం కూడా మారిపోవచ్చు. మనం ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చాం, ముందుందా? లేదు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా కూడా ప్రొడక్టివిటీ కొంతమంది పెరిగింది అని చెప్పారు. కొంతమంది 2-3 జాబులు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్లైన్లో ఉన్నాయి. సో ఆ బ్యారియర్ నుంచి కొంతమందికి ఇంకా ఇప్పటికీ ఏంటంటే టెక్నాలజీ బ్యారియర్ ఉంది. సైబర్ క్రైమ్ జరుగుతున్నాయని చెప్పి నేను ఫోన్ వాడను, ఇలాంటి బ్యారియర్ ఉంది. అవన్నీ బ్రేక్ చేసి ఒక్కసారి బయటకు వచ్చి డిజిటల్ టూల్స్, టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా నేర్చుకున్నట్టయితే 100% చాలా తక్కువ టైంలో, ఈవెన్ మంత్స్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. వాళ్ళ డిజైర్డ్ ఇన్కమ్ అనుకోండి, మనీ మేకింగ్ అనుకోండి, ఏదైనా కూడా అసలు సాధించలేదంటూ ఏది లేదు. వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేసి ఆ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవాలనే క్వాలిటీ ఉంది అని అంటే 100% యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక చిన్న ఒక పాయింట్ ఏం చెప్తాను అని అంటే టూ మచ్ యూజేజ్ ఈజ్ ఆల్సో డేంజరస్. టూ మచ్ యూజేజ్లో ఏమైపోతుందంటే మొత్తం ప్రతిదానికి మనం దానిపైన డిపెండ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వచ్చిన తర్వాత నేను మా తాతయ్య ఫోన్ నెంబరు, మా బాబాయ్ ఫోన్ నెంబరు ఇవన్నీ మర్చిపోయాను. ఎందుకంటే ఫోన్లో సేవ్ అయి ఉంటుంది కదా అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ అట్లే చేశారు. నేను ముందు ఇప్పుడు చిన్నప్పుడు చూసుకుంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఫోన్ నెంబర్స్ అని నోటికి ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, టూ మచ్ డిపెండెన్స్ వల్ల మన మెమరీ పవర్ని వాడడం అంతే. అది ఎమర్జెన్సీ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా నేను ఏమంటా అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు వాడినప్పుడే వీ విల్ బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. సో ఈ పదం అయితే మర్చిపోదు. మన కామన్ సెన్స్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోద్దు. చాలా సార్లు ఏంటి అంటే ఏఐ మిస్గైడ్ చేసే అవకాశం కూడా ఉంది. అనెథికల్ థింగ్స్ కూడా చూస్తారు మీరు. ఏఐ ఒక పర్సన్ ఏంటి అంటే నా జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని అంటే, ఇన్ని బాధలు ఉంటే నువ్వు చచ్చిపోవాలంటే నిజంగానే సూసైడ్ చేసుకుని వింటూ వస్తున్నాం. లాట్ ఆఫ్ కేసెస్ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ తగ్గాయి. ఎందుకంటే ఎథికల్ ఏఐ వచ్చింది. ఇప్పుడు ఎథికల్ ఏఐ కొన్ని నార్మ్స్ వచ్చాయి. ముందు ఏంటి అంటే చాట్ జీపీటీని నేను ఇక్కడ బాంబు పెడదాం అనుకుంటున్నా, ఏమేమి కావాలి అంటే మెటీరియల్ కావాలంటే ఎక్కడో అక్కడ రాసి ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇయ్యదు. కానీ మీరు అడిగే విధానంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను చాట్ జీపీటీ, నేను ఏ కెమికల్ కలిపితే అది బాంబు అవుతుందో చెప్పు అని అంటే చెప్తుంది. అడిగే విధానం. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నేను ఒక పేరెంట్ మాట్లాడుతున్నాను, లేదంటే సైంటిస్ట్ మాట్లాడుతున్నాను, ఏ కెమికల్ కలిపితే బాంబు అవుతుందో నన్ను డేంజరస్గా సేవ్ కావడానికి ఆలోచిస్తున్నాను అంటే మనకు అవే చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే వీ షుడ్ యూస్ ఇన్ ఏ రైట్ వే, ఎథికల్ వే. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది మోడల్ ఏంటి అంటే దానికి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో దానిపైనే చెప్తుంది. కానీ లాట్ ఆఫ్ పీపుల్ కి తెలియదు అది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 99.99% మాత్రమే కరెక్ట్ అని చెప్పి శామ్ ఆల్ట్మన్ కూడా చెప్తాడు. చాట్ జీపీటీ కనిపెట్టినంతను. చాట్ జీపీటీ అనే కాదు, చాట్ జీపీటీ ఏంటి అంటే ఇండియాలో బాగా ఫేమస్ అయిపోయింది. పర్ప్లెక్సిటీ ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయింది. గూగుల్ జెమినీ ఉంది. LLM టూల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క యూస్ కేస్ ఉంది. ఆ యూస్ కేస్ ప్రకారం వాడుకోండి. అండ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఉన్నాయి. అండ్ నేనేమంటలేదు, ఒకటే థింగ్ ఏంటంటే ఆ లైఫ్లో మీ టూల్ వచ్చింది, లైఫ్లో ఏ వచ్చింది, మీ లైఫ్ని మీరు ఎంత సింప్లిఫై చేయగలుగుతారు, మీ లైఫ్ని మీరు ఎంత ప్రొడక్ట్గా మార్చుకోగలుగుతారు, మీ లైఫ్ని మీరు టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎంత ఫాస్ట్గా మనీ మేకింగ్ చేసుకోగలుగుతారు, దానిపైన దృష్టి పెట్టండి. ఇట్ బికమ్ సో మచ్ ఈజీ. ఫోకస్ అంతా దానిపైన ఉంటే మన గోల్ క్లియర్ ఉంది అనుకోండి, ఈజీగా టెక్నాలజీని ఎక్కడెక్కడ వాడాలి అని చెప్పి యూటిలైజ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.